ఈ దినవాక్య ధ్యానాంశం, నన్ను చేర్చు చేర్చు అని ఇంకా పాడుతూ ఉన్నావా? ఆ ముసలాయన వయసు 85 సంవత్సరాలు పైన ఉండవచ్చు. ఉండవలసిన దానికన్నా కాస్త ఎక్కువ లావున్నాడు. గబగబా నడవడానికి అతని శరీరం సహకరించడం లేదు. అడుగులో అడుగు వేసుకుంటూ కొద్దిగా ఆయాసపడుచు మెల్లగా నడవసాగాడు. ఇలా ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉన్నాడు. ఇంకెంతో దూరం లేదు, వచ్చేసాం. ఇంకా 15 నిమిషాలు గడిస్తే చాలు, కల్వరి కొండకు చేరుకుంటాం అని గైడ్ ఆ ముసలాయనను చూస్తూ అన్నాడు. ఆ ముసలాయన ముఖ కవలికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. మార్గం మధ్యలో ఒక్కొక్క చోట ఈ ముసలాయన ఆగి ఏదో తన మనసులో ఆనుకొని అని అంటూ మరలా నడక మొదలు పెట్టేవాడు. ఎలాగైతేనే కలవరి కొండ దగ్గరకు చేరుకున్నాడు. ఆ ముసలాయన ఎగాదిగా ఆ కల్వరి కొండపైకి క్రిందకి చూస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న గైడ్ పోనీలే, ఎలాగూ పైకి ఎక్కలేడు, కనీసం తనివి తీరా పైకి క్రిందకి తీసుకొనిద్దామని అనుకుంటుండగా ఆ పెద్దాయన గైడ్ను చూసి పద పైకి వెళ్దాం అని అన్నాడు. ఉలిక్కిపడ్డ గైడ్, అయ్యా, మీరు ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతూ ఆయాసపడుతూ ఎంతో కష్టం మీద ఇక్కడికి చేరుకున్నారు. మీరు కల్వరి కొండపైకి ఎక్కటం దుస్సాహసమే అవుతుంది. నా మాట వినండి, దయచేసి ప్రాణం మీదకి తెచ్చుకోకండి అని ఎంతో బ్రతిమలాడారు. అయినా ఆ పెద్ద ఆయన, లేదు నాయన, నేను ఎంత కష్టమైనా ఆ కల్వరిగిరి చేరవలసింది. యేసయ్య నా కోసం మరణించిన స్థానాన్ని కానవలసింది అని మరలా మొక్కుతూ ఆయాసపడుచు ఎంతో కష్టం మీద ఆ కొండపైకి చేరి అక్కడ మోకాళ్ళ మీద పడి ఆ పరిసర ప్రాంతాన్ని కలయచూచాను. అతను ఆ ప్రాంతానికి సుపరిచితులాగా ఇంతకుముందు ఇక్కడికి ఎప్పుడో ఒకసారి వచ్చినట్లు కలయ చూడడం గమనించిన గైడ్ ఇలా అన్నాడు, అయ్యా, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అని మెల్లగా ప్రశ్నించాను. అందుకు ఆ పెద్దాయన కొంచెం సమయం తీసుకొని మెల్లని స్వరంతో, అవును, 2000 సంవత్సరాల క్రితం నా కొరకు క్రీస్తు ఇక్కడ సిలువ వేయబడ్డాడు. అందుకే ఈ స్థలం నాకు బాగా పరిచయం. ఆనాటి నుండి నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని అన్నాడు. ఆహా, పెద్దాయన మాటల్లో ఎంతో గొప్ప సత్యం దాగి ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నన్ను చేర్చు 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 రక్షక అని ఎప్పటి నుంచో పాట అయితే పాడుతున్నావు, కానీ ఎప్పుడైనా అక్కడికి చేరుకున్నావా? క్రీస్తుతో సిలువ వేయబడిన అనుభవాన్ని పాలు పంచుకున్నావా? పౌలంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచూ ఉన్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలలో మనము తెలుసుకోగలుగుతున్నాం. దేవుడి దిన వాక్య ధ్యానమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.